బేబీ పొటాటోస్ని ఇలా చిన్న చిన్నవి తెచ్చుకుని కడిగేసేసి నీళ్ళు పోసి ఉప్పు వేసేసి 2 విజిల్లు రానిచ్చేసేయండి. చల్లారే లోపల కొంచెం మినప్పప్పు ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు ధనియాలు, జీలకర్ర, సోంపు, తర్వాత మిరియాలు మీ రుచికి సరిపడా వేసుకోండి. మిరియాలు ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది. ఇలా వేయించి పక్కన పెట్టేసుకొని మరీ నల్లగా వేయకూడదు. ఇలా ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత 4 వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ మిక్సీ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇలా ఒలిచి పెట్టేసుకున్న బంగాళదుంపల్ని కొంచెం ఆయిల్లో ఇలా వేసేసి జస్ట్ అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీడియం సగం మీద పెడితే చక్కగా సమానంగా వేగుతాయి అన్నమాట. కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఉప్పు పసుపు వేసి మళ్ళీ వాటికి పట్టేటట్టుగా కొంచెం వేయించుకోండి. పొటాటోస్కి ఉప్పు అది పట్టేటట్టుగా కొంచెం పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా తరిగేసేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత కారం తక్కువ వేసుకోండి. మిరియాల్లో ఘాటు ఉంటుంది కాబట్టి తగ్గించేసుకోండి, లేదా మిరియాలు తగ్గించేసుకోండి. కొంచెం శనగపిండి వేసి వేయించితే దించే ముందు చాలా టేస్టీగా ఉంటుంది బైండింగ్ కోసం. తర్వాత భలే రుచిగా ఉంటుందండి. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు.